ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత బరువు మొయ్యాలా? ఇది మోస్తూ నడవాలా? పంతులు గారు, రోజమ్మ గారు మోయలేరేమో. ఆవిడ బదులు నేను మోయొచ్చా? అలా కుదరదమ్మా. కోడలి సౌభాగ్యం కోసం, కుటుంబం సంతోషం కోసం రమాదేవి గారు మొక్కుకున్నారు కాబట్టి అమ్మాయి గారే మొయ్యాలి. ప్రతిదానికి నేనున్నానని ముందుకొస్తావెందుకు నువ్వు? మొక్కు తీర్చడానికి నువ్వేమైనా ఈ ఇంటి మనిషివా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. ఆ అమ్మాయి ఏదో సాయం చేయాలనుకుంటుంది. తను పనిచేసే ఇంటి మనుషులు కష్టపడుతుంటే చూడలేకపోవడం అనేది ఆ అమ్మాయి మంచితనం. అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే. సరే సరే, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరదామా? పదండి పదండి. అయ్యయ్యో, నా కోడల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలే యువరాణి, వాళ్ళు కాలు కింద పెట్టకుండా పెంచుకొనుంటారు. అలాంటిది మనం ఏకంగా ఎండలో నడిపిస్తున్నాం. పోనీ మనమేమైనా సాయం చేద్దామా అంటే దేవుడి విషయం కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను. అరుణ్, ఎండలో ఇలా ఎంతసేపు నడుస్తుంది? గొడుగు పట్రా. అయ్యయ్యో, అపచారం అమ్మా. స్వామివారి మొక్కు తీర్చుకునేటప్పుడు గొడుగు పట్టకూడదు. అయ్యయ్యో, ఏ అవకాశం కూడా లేదా? దేవుడి విషయం కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు వదినా. మనమేం చేస్తాం చెప్పు? దుర్మార్గులు దేవుడి పేరు చెప్పి పైకి ప్రేమ నటిస్తూ అక్కని చాలా బాధ పెడుతున్నారు. ఇది ఆ రోజాకి పనిష్మెంట్లా లేదు, మా అందరికి పనిష్మెంట్లా ఉంది. ఇలాంటి మొక్కులు తీర్చుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెందలాడి బయలుదేరొచ్చు కదా. ఈ రోజు మరీ ఇంత ఎండ కాస్తుంది అనుకోలేదండి. ఎంత పెందలాడే బయలుదేరదాం అనుకున్నా ఆడవాళ్ళం కదా అన్నయ్య గారు. రెడీ అయ్యేసరికి ఆలస్యం అవుతుంది కదా. కాస్తలో ప్రసాదం కింద పడేది. అదే జరిగితే ఎంత అపచారం వదినా. అయ్యో వదినా, వదినా ఏమైంది వదినా? ఏంటోనమ్మా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. అమ్మా, ఈ అపశకునాలన్నీ చూస్తుంటే అమ్మాయి గారు జాగ్రత్తగా నడవాలి, లేదంటే అత్తగారికి ప్రమాదం జరిగేలా అనిపిస్తోంది. మా వదినకి ప్రమాదమా? అలా ఏం జరగకూడదు. అమ్మా రోజా, కొంచెం జాగ్రత్తగా నడవమ్మా, లేదంటే ఇదిగో నా చెల్లెలికి ప్రమాదం అంటున్నారు. అయ్యా,
అసలు ఈ విధంగా అందరూ నడవడం ఎందుకు? మొక్కు తీర్చుకోవాల్సింది అమ్మాయి గారు కదా. అమ్మాయి గారిని తీసుకురావడానికి తోడుగా ఒకరి నుంచి మనం అందరం గుడి దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తే సరిపోతుంది కదా. ఏంటి, నా కోడల్ని ఒంటరిగా వదిలేసి మనమందరం వెళ్ళిపోవడమా? అదెలా కుదురుతుంది పంతులు గారు? ఒక్కతే అంత బరువు మోస్తూ ఎలా వస్తుంది? అందుకే నాన్న అరుణ్, రోజాని తీసుకుని మీరందరూ వెళ్ళిపోండి. ఆ పళ్ళెని తీసుకుని నేనే వస్తాను. నువ్వెలా మోసుకొస్తావు మమ్మీ? అది సరేరా, ఇంత దూరం రోజా మోస్తుంది కదా, ఇక్కడి నుంచి మీ మమ్మీ మోస్తుంది. అమ్మా, కోడలి గారి మీద ఉన్న అంతులేని ప్రేమతో మీరలా అన్నా గాని శాస్త్రం అందుకు ఒప్పుకోదమ్మా. అత్తగారి మొక్కులు బాధ్యతలు అన్నీ కోడలు తీర్చాలే గాని కోడలు గారి బాధ్యత అత్తగారు తీర్చకూడదు. మోమ్, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. రోజా మీద ప్రేమతో నువ్వు ఇంత దూరం నడిచావు, అది చాలు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అది కాదు నాన్న, రోజా పాపం కదా. నా కోసం మీకోసం కాదు, మన కుటుంబం సంతోషంగా ఉండడం కోసం రోజా ఈ మాత్రం చేయలేదా? రోజాకి తోడుగా నేనుంటాను. మీరు వెళ్ళండి, రోజాకి తోడుగా నేనుంటాను. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళం కాదు, ఆడవాళ్లు తోడుగా రావాలి. అయితే చామంతి, చంద్రిక ఇద్దరు నా కోడల్ని జాగ్రత్తగా తీసుకొస్తారులే. చంద్రిక, నా కోడలు జాగ్రత్త. అలాగే అమ్మా. అమ్మా రోజా, తొందర ఏం లేదు, మెల్లగా రామ్మా. మీరంతా పదండి. పదండి వదినా, తను వస్తుందిలే, పద. తెలివిగా అందరూ అక్కని ఎండలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ ఎండలో అక్క అంత దూరం నడవగలుగుతుందా? ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్తదేవని. స్వామి, నేనేదైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించయ్యా. నా భార్య బిడ్డల్ని ఎందుకయ్యా బాధ పెడతావు? చేతిలో రూపాయి లేక నా భార్యని ఎలా బతికించుకోవాలో తెలియని స్థితిలో నా బిడ్డ చామంతి అంత డబ్బు తెచ్చి ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ అయిపోయి శ్యామల మామూలు మనిషి అయిపోతుందని ఆశపడితే ఇంతవరకు తను స్పృహలోకి రాలేదు. అది కళ్ళు తెరిస్తేనేనయ్యా నా మనసుకు ప్రశాంతత. దాన్నలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను స్వామి, తట్టుకోలేకపోతున్నాను స్వామి. భావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం గరాంగీం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.